స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క 58వ కీర్తనను మేము ధ్యానించుండగా తండ్రి అయ్యా దీనిలో ఉన్న ప్రభా సత్యవాక్యములను మేము నేర్చుకొని మా హృదయంలో భద్రపరచుకుంటకు నాతో మాతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం, సహాయాన్ని కోరుకుంటున్నాం నాయన. దేవానికి స్తోత్రం, మీరు మాట్లాడితేనే తప్ప మేము వినలేము అయ్యా. మేము నాయన నేను చూడలేము ప్రభా. మీ యొక్క కరుణ కటాక్షములను మా ఒక్కొక్కరితో ఉంచి మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అయ్యా మీ చేతకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. మరి దావీదు మహారాజు ఈ రాసిన ఈ గ్రంథంలో మరి ఆయన దుష్టుల యొక్క పాలన అంతమొందించాలని, న్యాయం కావాలని దేవుని సన్నిధానంలో మరి ప్రార్థించినట్లుగా, ఆయన రచించినట్లుగా మనం చూస్తున్నాము. లోకంలో మరి దావీదు సౌలు మరి బంధువులే, వాళ్ళేమీ వేరే వేరే కాదండి. కానీ సౌలు యొక్క కుమార్తెను దావీదు మహారాజు వివాహం చేసుకున్నాడు, తన సొంత అల్లుడైనప్పటికీ కూడా. మరి ఎప్పుడైతే దావీదు మహారాజు మరి రాజ్యము దేవుడు దావీదుకు అప్పగించాడు, సౌలు రాజ్యము పడిపోయిందో సౌలు ఓర్చుకోలేకపోయాడు. మరి నా అల్లుడే కదా రాజ్యాన్ని పరిపాలించేదని చూస్తూ ఉండలేదు. కానీ రాజ్యాధికారం కోసం సౌలు దావీదును చంపాలని అనేక శ్రమలకు, ఇబ్బందులకు మరి దావీదును గురి చేసినట్లుగా మనం చూస్తున్నాము. దాదాపు 7.5 సంవత్సరములు దావీదును చంపాలని మరి సౌలు దావీదు వెంట పడడము, మరి ఆయన తరమడము మనం చూస్తున్నాము. అయితే ప్రపంచంలో కూడా మరి ఆ విధంగానే చెడులు ఒకరు బాగుపడినప్పుడు చూసి ఓర్చుకోలేదండి. మనం ఎక్కడో మనకు శత్రువులు ఉండాలనుకో, మన ప్రక్కల ఇరు ప్రక్కల మన సొంత వాళ్ళు ఒక్కొక్కసారి మన అక్క చెల్లెళ్ళి అన్నదమ్ములే కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. చిన్న మాటలకి అసూయ ద్వేషముతో ఆ అసూయ ద్వేషాలు ఏ విధంగా మారుతాయంటే పగలుగా మరి చంపడాల వరకు మరి మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ కూడా మరి అదే జరుగుతుంది. సౌలు మరి ఈర్ష్య అసూయతో మరి దాన్ని కక్షగా పెంచుకొని దావీదును చంపి ఏ విధంగానైనా నేను రాజ్య పరిపాలన చేయాలని దావీదును వెంబడించినట్టుగా చూస్తున్నాం. అయితే కక్ష క్రోధాలు వెంటాడినప్పుడు మరి ఆ కక్ష క్రోధాలే కానీ ఆ రాజ్యాన్ని పట్టించుకోవడం కానీ, కుటుంబాన్ని పట్టించుకోవడం కానీ, పిల్లల్ని పట్టించుకోవడం కానీ ఉండదు. కానీ ఎప్పుడు ఈ పగ అసూయతో ఉన్నవారు ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండి ఇవన్నీ మర్చిపోతారు. కానీ ఎప్పుడైతే దేవుల్లో ఉన్న బిడ్డలు మరి ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ శ్రమల గుండా దేవా నన్ను తప్పించమని ప్రార్థిస్తూ ముందుకు పోయినప్పుడు తప్పకుండా దేవుడు మరి విజయాన్ని ఇస్తారు. అదే మనం ఇక్కడంతా మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి, అన్నీ చూస్తూ వచ్చిన్నాం. మరి మంత్రాలు చేసినా, తంత్ర విద్యలు ఏవి చేసినా మరి దేవుల్లో ఉన్న వారిని ఏవి కూడా మరి ముంచివేయవండి. మరి ఎంతో చక్కగా మరి మంత్రాలు చేసి పెట్టామని ఇక్కడ మరి మనం చదువుకున్నాం కదా. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా మరి దేవుల్లో ఉన్న బిడ్డలకి అలాంటివి ఏవి జరగవండి. 4వ వచనము చూసినట్లయితే మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిన వారి సర్వము మనకు వినబడినట్లుగా చెవి మూసుకొన్నట్టు చెవిటి పాము వలె ఉన్నారంట. మరి ఎంత వాళ్ళు మంత్రించి ఏమి చేసినా కానీ దేవుని సన్నిధానంలో ఉన్నవారు అవి ఏం పట్టించుకోరండి. అయ్యో నా మీకు ఏదో మంత్రం చేశారు, తంత్రం చేశారు, చేతబడ్డ చేశారు, ఇది తిప్పేశారు, అది తిప్పేది, ఈ ఆలోచనలు ఉండవు. కానీ చెవిటి పాము అంట, మరి అది ఏం చేసినా వినకుండా మరి ఏ విధంగా వెళ్తుందో అదంతా కూడా దేవుడికి అప్పచెప్పి చూసుకునేవాడు దేవుడు ఉన్నారు, దేవదూతలు నా చుట్టూ ఉన్నారు, ఇవేమి నన్ను చేయజాలవు కానీ మరి నేను ముందుకు దేవుని సన్నిధానంలో వెళ్తానన్నట్టుగా వెళ్తూ ఉంటారు. అంటే దేవుని బిడ్డలు మరి దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము వలె ఉన్నది కనుక దేవునిలో భయభక్తులు కలిగిన వారు కూడా మరి కత్తి మీది సాము లాంటిది విశ్వాస జీవితం కూడా అంత అసమాయాసంగా ఏమి విశ్వాస జీవితం సాగదండి. ఎందుకంటే మరి ఇటు చూస్తే లోకం ఉంటుంది, ఇటు చూస్తే మరి లోకాశలు ఉంటాయి, అన్నింటినీ కూడా చేయిస్తూ ఒక కత్తి మీద సాము వలె ఎప్పుడు కూడా చేరుని మనం దేవుని సన్నిధానంలో నడుస్తూ ఉండాలి. మరి ఇలాంటి మరి దేవుని సన్నిధానంలో మనం నడిచినప్పుడు ఎంతమంది మనల్ని పడదోయాలని, మన సాక్ష్యాన్ని పాడు చేయాలని మరి అనేకములు
దేవుడే క్షమించి రక్షించుకొని తన ప్రాణం ఇచ్చి ఎటువంటి నరహంతకులను కూడా మరి రక్షించుకున్నప్పుడు మరి జనులైతే మరి వారి పాత జీవితాన్ని గుర్తు చేస్తూ మాటిగా అయ్యో ఈరోజు బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడా, ఈరోజు బోధ చేస్తున్నాడా అని మరి ఎంతో దుర్భాషలు ఆడతారు, ఎన్నో మరి ఇదిగో సాక్ష్యం చెబుతుందంటారు, ఎన్నో ఆడతారు. కానీ అవన్నీ కూడా మనం వెనకకు నెట్టివేసి మరి దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే మన ప్రభు మన కొరకు కలువరి శిలువలో మరి ఆయన రక్తం పెట్టి మనల్ని వెలగాకొని మనల్ని రక్షించుకొని తన వాక్యాన్ని మనకు చేకూని మనల్ని ఆయన కృపలో మనల్ని భద్రపరిచి నడిపిస్తున్నప్పుడు ఇటువంటి వాటి కొరకు మరి మనము భయపడక ముందుకు సాగినప్పుడు మరి ఎటువంటి కక్షాపూర్ణులైనా ఎటువంటి మరి ఆయన సౌలు వాళ్ళు అటువంటి వారు ఎంతమంది మన మీదకి లేచినా దేవుడు మరి కొన్ని రోజులు సౌలంట 7.5 సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళాడు. మరి ఆయన రాజు అయినప్పటికీ రాజభవనంలో నివసించే పరిస్థితులు లేవు, కొండలకు పారిపోయాడు, తినడానికి తిండి లేదు, ఆహారం లేదు. మరి ఎంతగానో బాధ, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి సౌలును మరి ఏమి ఒక మాట అనకుండా సౌలు తన చేతికి చిక్కినా కానీ విడిచిపెట్టి దేవునికి అప్పచెప్పి ముందుకు సాగినప్పుడు గొప్ప విజయమైన జీవితాన్ని మరి దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రం. భక్తికి ఉంటారంటే మరి కీర్తనలు మరి 58:7 వచనంలో చూసినట్లయితే పారు నీరు వలె వారు గతించిపోదురు. పారు నీరు వర్షాలు వస్తున్నాయి కదండి, కాలువల్లో నీళ్లు పారినట్టే పారుతాయి. వర్షాలు తగ్గగానే మరి అక్కడ నీళ్ళే కనిపించవు. మరి ఆ విధంగా భక్తిహీనులు కూడా మరి ఉంటారంట. వారు ఒకసారి వారి కోపం వచ్చినప్పుడు లేకపోతే ఏదో అయినప్పుడు వారు కనిపిస్తారు కానీ ఇప్పుడు మరి వారు ఉండరు. కానీ దేవుని అందున్న బిడ్డలు ఎప్పుడు సమృద్ధి కలిగి ముందుకు సాగుతూనే ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రములు. అందుకని అటువంటి వారిని చూసి అటువంటి వారి ఆలోచనలకు అటువంటి క్రూరత్వానికి మనం చూసి భయపడద్దు, కానీ దేవుని ముందు పెట్టుకొని మనం ముందుకు దావీదు వలె సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. ఆ విధంగానే మరి 8వ వచనం చూస్తే వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. దేవుని నామమునకు స్తోత్రం. వారంట మరి కరిగిపోయిన నత్త వలె ఉందిరంట. ఎండ మరి నత్త పాకుతూ మరి రాతి మీదకి వచ్చినప్పుడు ఎండకు అది కరిగిపోతుందండి. అంటే దానికి బొక్క అనేది ఉండదు, అది ఒక జెల్లాగానే ఉంటుంది. కాబట్టి దేవుడు మరి దాన్ని సూచిస్తున్నాడు. భక్తిహీనులు ఆ విధంగా ఉన్నారు. వారు అరిచి నీళ్ళలో ఉండి మరి ఒక్కసారి బయటకు వచ్చి రాయి మీదకి వచ్చినప్పుడు కరిగిపోయిన నత్త వలె ఉంటున్నారు. వారిని చూసి మీరెందుకు భయపడుతున్నారు? మరి మీరు దేవుని బట్టి సంతోషించి దేవుని ముందు పెట్టుకొని నడవాలి కనుక అటువంటి గతించిపోయే వారి కొరకు మనం వెనుదిరగొద్దు, భయపడొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆ విధంగా మనము దేవుని ముందు పెట్టుకొని దేవుని చూస్తూ ముందుకు సాగాలి. దేవుని నామమునకు స్తోత్రం. చూసినట్లయితే కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము దుష్టులు మన మీదకి లేచినప్పుడు మనం వారొక మాటని మనం ఒక మాటని మరి ఈ లోకంలో మరి వారిపై చూస్తూ మనము ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా దేవునిలో ఉంటూ ముందుకు సాగినప్పుడు మరి ఏం జరుగుతుందంటే కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. దేవుడు కొన్ని రోజులు శ్రమ వస్తుందేమో కానీ ఆ శ్రమ నుండి ఎట్టి మరి నీతిమంతులకు అనేక శ్రమలు కలుగున్న వాటన్నింటిలో నుండి దేవుడు విడిపిస్తానన్న విధంగా తప్పకుండా ఆ శ్రమల నుండి విడిపించి నీతిమంతులకు దేవుడు తప్పకుండా ఫలము కలుగజేస్తాడనే విశ్వాసాన్ని వదలక మనం ప్రార్థిస్తూ మరి దుష్టుల వైపు చూడక ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఫలం ఇస్తాడు. ఆ విధంగా కింద లాస్ట్ అదే వచనంలో నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా నీతిమంతులకు ఫలం కలిగినప్పుడు మరి మన చుట్టూ ఉన్న వారే ఒప్పుకుంటారండి నిజంగా దేవుడు వారి పక్షాన ఉన్నాడని. మనం చెప్పాల్సిన అవసరం లేదంటే మనం పడ్డ శ్రమలు బాధలు అన్నీ కూడా వారు చూస్తూ ఉంటారు. అయినను మనం దేవుని ఒక మాట దూషించక మనుషులను దూషించక సరిగా మందిరానికి వెళ్తూ సరిగా మనం దేవుని సన్నిధానంలో నడుచుకుంటూ నీతి మార్గంలో నడిచినప్పుడు ఆ కలిగిన ఫలమును జనులు చూసినప్పుడు మరి జనులే ఒప్పుకుంటారంట దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. మరి ఇంటి ఒక కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనందరినీ మన కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.